హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా సరే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. హై బటన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి, ఓకేనా? శిఖరవంత ఎత్తులో కళ్యాణ్ పడాల. ఆ తమ్నేల్ ఎందుకు పెట్టానంటే, ఈరోజు కళ్యాణ్ పడాల రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందనమాట. ఇప్పటిదాకా ఆ బిగ్ బాస్ విన్నింగ్ తర్వాత కళ్యాణ్ పడాల రేంజ్ ఏంటి, కళ్యాణ్ పడాల స్థాయి ఏంటి, ఆ హౌస్లో ఉన్నంత వరకు తన స్థాయి, హౌస్ దాటిన తర్వాత తన స్థాయి లేదు అని నమ్మిన చాలామంది హేటర్స్కి, అని రిలాక్స్డ్గా ఉన్నటువంటి చాలామంది హేటర్స్కి దిమ్మ తిరిగిపోయే షాక్ అనమాట. అదేంటంటే తను కళ్యాణ్ గారి ఆ వీడియో ఏదైతే ఉందో, ఆయన సాంగ్ ప్రోమో ఉంది కదా, దానికి ఏకంగా టైర్ 2, టైర్ 1 అంటే మన స్టార్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ ఈ రేంజ్ హీరోలకు వచ్చినంత రెస్పాన్స్ వచ్చిందనమాట. అంటే ఆ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది, ఆ రేంజ్లో వ్యూస్, లైక్స్ వచ్చినాయన్నమాట. 5 మిలియన్లు దాటినాయి వ్యూస్, 3 లక్షలు దాటినాయి లైక్స్, ఇంకా దూసుకెళ్తూనే ఉంది సాంగ్. అసలు నిజంగా ఎవడైనా ఊహిస్తాడా మాస్టర్? పోయిన సంవత్సరం బిగ్ బాస్కి రాక ముందు వరకు, అగ్ని పరీక్షకి రాక ముందు వరకు ఎవరో ఏంటో తెలియని ఒక వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి తీసిన ఒక సాంగ్ రిలీజ్ అయితే మన హీరోల రేంజు నాని, విజయ్ దేవరకొండ ఆ పైన వచ్చే రెస్పాన్స్ వచ్చిందంటే అసలు ఎవడైనా దీన్ని నిజమంటే నమ్ముతాడా? ఖచ్చితంగా నమ్మడు. ఇది ఖచ్చితంగా ఏదో కళలా ఉందిరా బాబు అంటాడు. కానీ ఆ కళని నిజం చేసి చూపించాడు కళ్యాణ్ పడాలి ఈరోజు. దీని అనొచ్చు ఇదే ఉంది పెద్ద గొప్ప అని. ఇది గొప్పే. ఎందుకంటే బిగ్ బాస్ 9 సీజన్ల చరిత్ర చూసుకుంటే, ఇంతకు ముందు ఈ సీజన్ కంటే ముందు 8వ సీజన్లో గౌతమ్ ఉన్నాడు. ఆ గౌతమ్ గారి రన్నరప్ అనమాట. ఆయన సినిమా రిలీజ్ అయింది, ఆయనది ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాని అసలు ఈ సినిమా వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ ఎవరికి తెలియదు, అవునా కదా? అంతకుముందు సీజన్ 5లో విజే సన్నీ విన్నర్. ఆయన సినిమా రిలీజ్ అయింది, ఆయన సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికి తెలియదు. అంతకుముందు సీజన్లో సోహెల్, అతని సినిమా రిలీజ్ అయింది, అతని సినిమా వచ్చిందని ఎవరు చూడట్లేదని చెప్పి అతను ఆవేదన వ్యక్తపరిచిన విషయం కూడా చూసాం. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న ఈ పరిస్థితిలో యూట్యూబ్లో ఒక వీడియో వదిలితే, ఆయన సాంగ్ని వదిలితే స్టార్ హీరోలకి ఏమాత్రం తీసిపడి రెస్పాన్స్ తెచ్చుకున్నాడంటే మరి చరిత్ర కదా? శిఖరమంత ఎత్తులో వెళ్ళి కూర్చోలేదా కళ్యాణ్ పడాలా? ఈరోజు కళ్యాణ్ పడాలా శిఖరమంత ఎత్తులో ఉన్నాడు. హేటర్స్ తల ఎత్తితే కానీ కనపడనంత ఎత్తులో ఉన్నాడు. మీరు ఎంత కిందికి లాగాలని చూసినా అంత పైకి వెళ్తూనే ఉన్నాడు తప్ప ఆగట్లేదు ఎక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా గర్వంగా అనిపించింది. మరొక పాయింట్ ఏంటంటే, మన కళ్యాణ్ పడాల సాంగ్ని కర్ణాటకలో కూడా వేరే వ్యక్తి కొన్నాడంట. అక్కడికి సంబంధించిన వ్యక్తి కొన్నాడంట. అక్కడికి సంబంధించిన వ్యక్తి కూడా దాన్ని కన్నడ లాంగ్వేజ్లో కూడా తీయమని రిక్వెస్ట్లు కూడా పెట్టాడంట. డైరెక్ట్గా డిఎం చేశాడంట ఆ డైరెక్టర్కి. సో దీన్ని బట్టి మన కళ్యాణ్ పడాల రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ముందు హేటర్స్కి మరిన్ని రాడ్లు అయితే దిగుతాయి, మనం చూసి సంతోషపడదాం, ఓకేనా?